ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు దేవునితో సమయం గడుపుతూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో పొందుపరిచి ఉన్నాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది మంచితనంతో చెడును జయించాలి అనే మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. మన జీవితంలో ప్రతిరోజు మంచి చెడు రెండింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మనపై అన్యాయం చేయొచ్చు, మనల్ని నొప్పించవచ్చు, లేదా మనపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తారు. కానీ దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అంటే మనకి చెడు చేస్తున్న వ్యక్తికి మనం తిరిగి చెడు చేయడం మనల్ని దేవుని మార్గం నుంచి దూరం చేస్తుంది. కానీ మనం మంచి చేయడం ద్వారా దేవుని స్వభావాన్ని మన ద్వారా ప్రదర్శిస్తాము. యేసుక్రీస్తు కూడా శిలువపై ఉండి ఆయనను శపించిన వారిని కూడా క్షమించాడు. అదే మనకు ఆదర్శం. కాబట్టి ప్రతిసారి మనం ప్రతీకారం లేదా కోపం కాకుండా ప్రేమ, మాధుర్యం ద్వారా క్షమిద్దాం, దాన్ని ప్రదర్శిద్దాం. దేవుని ప్రేమతో చెడును జయించినప్పుడు మనం నిజమైన విజేతలవుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీ వాక్యము నేడు మాకు బోధించినట్లు మేము కీడు వలన జయించబడకుండా మేలు చేత కీడును జయించే శక్తిని మాకు అనుగ్రహించండి. మాపై అన్యాయం చేసిన వారిని కూడా క్షమించడానికి నీ ప్రేమతో మా హృదయాలను నింపండి. యేసుక్రీస్తు వలె ప్రేమ, దయ, క్షమ చూపించే మనుషులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.